కోవిడ్ వైరస్కి దీనికి ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే అప్పుడు కోవిడ్ వైరస్కి ప్రపంచంలో ఎవరికి కూడా యాంటీబాడీస్ లేవు. ఇందులో 5 years వచ్చే వరకు అందరికీ యాంటీబాడీస్ ఉంటాయి. అందుకనే 5 years లో పిల్లలకి ఇది వస్తుంది, పెద్దవాళ్ళకి ఎక్కువ రాదు. ఒకటి అదే పెద్దవారికి అంటే 60 సంవత్సరాలు దాటిన వారికి 65 years దాటిన వారికి కొంత ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి ప్రత్యేక ఆరోగ్య సమస్య ఉన్న వాళ్ళకి మళ్ళీ ఈ వైరస్ వస్తుంది. అది తప్ప ఇదంత ప్రమాదకరం కాదు. ఇది కామన్ కోల్డ్, సాధారణ జలుబు కలిగించే వైరస్. జలుబు ఎందుకు వస్తుంది? రైనో వైరస్ వస్తుంది, ఎడినో వైరస్ వస్తుంది, ఆర్ఎస్వి వైరస్ వస్తుంది, దీంతో వస్తుంది. కోవిడ్ రాకముందు రకరకాల కరోనా వైరస్ ఉన్నాయి, సాధారణ కరోనా వైరస్ ఉన్నాయి, వాటితో కోల్డ్ వస్తుంది. సో మన పిల్లలకి స్కూల్కి వెళ్ళినప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ప్రతి 2 నెలలకి ప్రతి నెలకి కూడా జలుబు వస్తూ ఉంటుంది. అవును సార్, కరెక్ట్. ఇందులో ఏదో వైరస్ ఉంటుంది. అది తప్ప ఇప్పుడు ఏంటంటే ఒకసారి కోవిడ్ వచ్చింది కాబట్టి, అది కూడా చైనాలో వచ్చింది కాబట్టి ఆ భయం కొంత ఉంది మనకు. సో కోవిడ్ కూడా ముందు మనం కొంత భయపడలేదు, తర్వాత అన్ని ప్రతాపం చూపిస్తుంది కాబట్టి ఆ జ్ఞాపకాలను మర్చిపోక ముందే ఇప్పుడు వచ్చింది కాబట్టి మనం భయపడే అవకాశం ఉంది. దానితోడు ఇప్పుడు మీరు ఈ సోషల్ మీడియా ఒకటి, చాలా మంది కూడా సోషల్ మీడియాలో ఇష్టమైనట్టు పాత వీడియోలు చూపిస్తున్నారు. మీరు చూస్తే పాత కోవిడ్ వీడియోలు చూపిస్తున్నారు. చైనా నేను చూసే కొన్ని వీడియోస్ చూశాను. COVID-19 వచ్చినప్పుడు చైనా హాస్పిటల్ వీడియోలు చూపిస్తున్నారు. ఇది కేవలం ప్రజలను భయపెట్టడం కోసం మాత్రమే. ప్రస్తుతానికి చైనా ఆరోగ్య శాఖ కానివ్వండి, భారత వైద్య ఆరోగ్య శాఖ కానివ్వండి, మన రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా ఇది ప్రమాదకరమైన వైరస్ ఎవరు చెప్పలేదు. ఏ డాక్టర్ కానీ, ఏ సైంటిస్ట్ కానీ, నెదర్లాండ్స్లో ఉన్న వైరాలజిస్ట్ కూడా ఇది ప్రమాదకరం కాదని చెప్తూ ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంతవరకు నిర్దిష్టంగా ప్రకటన చేయలేదు, కానీ భయపడదని చెప్తున్నారు.